భారతదేశం 78వ స్వతంత్ర దినోత్సవం మరి దేశం అంతా కూడా ఎల్లుండ ఘనంగా జరపడానికి అన్ని ప్రభుత్వాలు కూడా మరి సమాయత్తమైన దీనికి ముందుగానే భారతదేశ ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అలాగే భీమవరం నియోజకవర్గ ప్రజలకు అందరికీ కూడా 78వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఒకటి ఆలోచన చేయండి, మన జాతీయ నాయకులు స్వతంత్రోద్యమంలో పాల్గొన్న నాయకులందరూ కూడా గౌరవించాలనే ఉద్దేశంతో ఎన్డీఏ నాయకులు అని భీమవరం నియోజకవర్గ ఎన్డీఏ నాయకులు అందరూ కలిపి ఈరోజు మరి జోలపాలెం రోడ్లో ఉన్న మహాత్మా గాంధీ గారి విగ్రహం మరి గత ప్రభుత్వం ఇప్పుడు కూడా ఈ విగ్రహాన్ని శుభ్రం చేయడం కానీ ఈ విగ్రహానికి నివాళులు అర్పించడం కానీ ఏమీ చేయకుండా మరి ఒక పక్కనే ఆ జాతి పితాన్ని కూడా లేకోకుండా అగౌరవంగా పరిచిన ప్రభుత్వం అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. మేము అలా కాదు, నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు, భీమవరం నియోజకవర్గంలో శాసనసభ్యులు అంజిబాబు గారు, అలాగే మా కేంద్ర మంత్రి భూపతి శ్రీనివాస గారు, మీ ఎన్డీఏ నాయకులు అందరం కూడా కలిసికట్టుగా జనసేన తెలుగుదేశం బీజేపీ నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా జాతీయ నాయకులు గౌరవించుకోవాలి, నియోజకవర్గం పెద్దలు గౌరవించుకోవాలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా ప్రజలందరికీ సేవ చేయాలనే ఒకే సంకల్పంగా మేము ఎదురుకెళ్తున్నాం. రాబోయే రోజుల్లో స్వతంత్ర భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉండాలని, భారతీయులందరూ కూడా ప్రపంచంలో ఉన్నత స్థానంలో ఉండాలని, మరి స్వతంత్ర దినోత్సవం చేసుకుంటే రాబోయే తరాలకి అందరికీ కూడా గతంలో చేసిన అందరికి కూడా కృషి అల్లూరి సీతారామరాజు గారు కానీ, సుభాష్ చంద్రబోస్ గారు కానీ, భగత్ సింగ్ గారు కానీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కానీ, నెహ్రూ గారు కానీ, అలాగే మహాత్మా గాంధీ గారు కానీ, అందరూ కూడా మరి వాజ్పేయి గారు కానీ వీళ్ళందరినీ కూడా స్మరించుకుంటూ రాబోయే తరాలకి అందరికి కూడా ఒక మహాత్ముల్ని పేర్లు వాళ్ళకి తెలిసే విధంగా నందమూరి తారక రామారావు గారు కానీ అందరినీ కూడా కలుసుకుంటూ వాళ్ళు చేసిన గొప్ప ప్రజాస్వామ్యవాదులు అందరూ, అంబేద్కర్ రాజ్యాంగాన్ని అందరూ కూడా అమలుపరిచిన గొప్ప వ్యక్తులు, వీళ్ళందరినీ స్మరించుకుంటూ భీమవరం నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్లో కానీ నారా చంద్రబాబు నాయకత్వంలో మీ అందరం కూడా ప్రజలు ఏదైతే అవసరమో అదే స్వతంత్ర భారతదేశంలో మనం ఆ ఫలాలను అందరికీ అందాలని చెప్పి సందర్భం తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ మూల పడిపోయిన ఈ మహాత్మా గాంధీ గారి జాతీయ మహాత్మా గాంధీ గారి విగ్రహాన్ని అందరం కూడా మరి శుభ్రం చేసి దండ ఆయన అలంకరించి ఆయన ఘనంగా నివాళులు అర్పించేందుకు భీమవరం నియోజకవర్గంలో కూటమి నాయకులందరూ కూడా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎల్లుండి అందరూ కూడా స్వతంత్ర భారతదేశంలో అన్ని పంచాయతీలు కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రతి పంచాయతీకి కూడా ఇంత ఫండాన్ని ఇచ్చారు. అన్ని గ్రామ పంచాయతీలు స్కూల్స్ అందరూ కూడా పండుగ వాతావరణంలో స్వతంత్ర దినోత్సవం జరగాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.